కర్పూర తాంబూలమును వేసుకొని ఆ కర్పూర తాంబూలమును ఎప్పుడైతే మాత్రం అలా వేసుకొని నోట్లో అప్పుడు కూర్చొని అనుకున్నారు, అయ్యో ఆడవారి మాటలు నమ్మి ఇంత దూరం వచ్చాము, అందుకని మరి మనకు మాత్రం వచ్చినప్పుడు భగవంతుడు కనిపించాడా? కనిపించలేదు. మరి అటువంటి భగవంతుడు మాత్రం కనిపించినప్పుడు మనం ఇంత దూరం వచ్చి కూడా మాత్రం మనకేమిటి మరి ప్రయోజనము? మనకేమీ లేదు కదా. అందుకని ఇంక చేసేది ఏమీ లేదు. ఇక 1-2 రోజులు తిరుగుదాం. తిరిగిన తర్వాత ఆ పరమేశ్వరుని యొక్క గుడి గోపురం కనిపిస్తేనేమో ఇక్కడ ఉందాం, లేకపోతే వెనుతిరిగి ఆ దేవగిరి పట్టణం మాత్రం వెళ్ళిపోదామని చెప్పి నిశ్చయించుకొని ఆ రెడ్డి ప్రభులు మాత్రం అలా కొలువు తీరి ఉన్నారు. అని ఆ రోజు మాత్రం మరి చూస్తే మరి రెడ్డి గారి యొక్క అదృష్టము మరి పరమేశ్వరుని యొక్క దయానుగ్రహమో గాని ఆ రోజు సోమవారం అయింది. సోమవారం అయ్యేసరికి అప్పుడు ఆ శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో కురుకుంద బావాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాత్రం మరి పూజారి మల్లయ్య ఉన్నాడు. ఆ మల్లయ్య ఏం చేస్తాడంటే మరి ప్రతి వారానికి ఒక్కసారిగా వచ్చే సోమవారం రోజు వచ్చి అప్పుడు ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్న ఆ యొక్క మరి శ్రీశైల మల్లికార్జునికి దోపదీప నైవేద్యములు, ఆయా కర్పూరం ఇటువంటి మొత్తం కూడా సమర్పించి మరి పూజలు చేసి వెళ్ళిపోతాడు. అటువంటిది ఆ రోజు సోమవారం కలిసి వచ్చి మరి బంగారు పల్లెనము మరి వెండి వేదములు మగిడి వేదములు చేతబట్టి మరి కలిసి నిండా మాత్రం మరి చూస్తే మాత్రం నీళ్లు తీసుకొని నేరుగా బయలుదేరి ఆ యొక్క పూజారి మల్లయ్య మాత్రమైన కదిరి ఆ శ్రీశైల క్షేత్రానికైనా చక్కగానే బయలుదేరి ఒక్కసారి మాత్రం మరి అలా బయలుదేరి ఉన్నారు. అలా బయలుదేరగాని అప్పుడు ఆ పూజారి మల్లయ్య మాత్రం మరి ఆ కికా అరణ్య ప్రాంతంలో నుంచి వస్తున్నాడు. ఆ నలమల అరణ్య ప్రాంతంలో నుంచి ఎప్పుడైతే వస్తున్నారు అప్పుడు ఇక్కడ కూర్చున్న ఆ రెడ్డి ప్రభులు మాత్రం చూసి ఉన్నారు. ఆ రెడ్డి ప్రభులు చూసి ఒక్కసారి మాత్రం అయ్యో చూడండి, అల్లంత దూరంలో మరి వలపల దంజంబు ధరించి చేతిలో మాత్రం బంగారు పల్లెము చేత పట్టుకొని వస్తున్నాడంటే అతను ఖచ్చితంగా బ్రాహ్మణుడే. ముందుగా మాత్రం గుడి అనేది ఎక్కడ ఉంటుంది అనేది మాత్రం మొట్టమొదటిసారిగా ఎవరు తెలిసింది? బ్రాహ్మణుడు తెలిసింది. కాబట్టి మరి ఆ బ్రాహ్మణుడిని అడిగితే ఈ నలమల అరణ్య ప్రాంతంలో ఆ శ్రీశైల మల్లికార్జునుడు ఎక్కడ కొలువై ఉన్నాడు అతనికే తెలుస్తుంది కదా అనుకొని వెళ్ళి త్వరితముగా అడుగుదాం అని చెప్పి ఒక్కసారిగా మాత్రం కూర్చున్న రెడ్డి ప్రభులు మాత్రం గొప్ప గొప్ప గొప్పమంటూ మాత్రం దిక్కున పైకి లేచారు. పైకి లేచేసరికి మరి ఆ నాటి కాలంలో మాత్రం మరి రెడ్డి గారంటే ఎటువంటి వారయ్యా? మరి అడ్డం వచ్చి 6 మూరలు, నిలువు మాత్రం 9 మూరలు, పాదము మూరెడు, భద్రకూర కిదమ్మురు, కూర్చుంటే కొన్నిటి వేనుగు, లెగిస్తే ఎలాంటి వేనుగు, తొండం ఒకటే లేదు కానీ గజ ఏనుగుతో సమానమైన వాళ్ళు. అటువంటి మహా తండ్రి వారు కాబట్టి ఎప్పుడైతే మాత్రం వాళ్ళు ఒక్కసారి దిగ్గురు మాత్రం మరి పైకి మాత్రం లేచి ఉన్నారు అప్పుడు ఒక్కసారి చూశాడు. ఈ బ్రాహ్మణుడు చూసి, ఓరి నాయను వీళ్ళు ఇంత ఎత్తున ఇంత లావున ఇంత మందాను మాత్రం మీరు ఉన్నారంటే వీళ్ళు ఖచ్చితంగా ఏ దొంగవారు, ఏ దోపిడీ వారు, నా చేతిలో ఉన్న ఈ బంగారు పల్లెలను అపహరిస్తారు, నా ప్రాణాలు తీస్తారు, ఈ బంగారు పల్లెలను అపహరిస్తారు కదా అనుకొని ఆ యొక్క మరి పూజారి మల్లయ్య మాత్రం వచ్చిన వారు పట్టుకొని వెనక్కి తిరిగి మళ్ళీ గత్తా గోరింద పొదలు మాత్రం తొక్కుకుంటూ దూరుకుంటూ వెళ్ళిపోతున్నాడు భయపడి. అటువంటి సమయంలో మరి ఎవరున్నారయ్యా? ఈ రెడ్డి ప్రభులు మాత్రం మరి అజానుబాహులు కాబట్టి 4 అడుగుల్లో వెళ్ళి ఆ పోయే బ్రాహ్మణుడికి మాత్రం ఎదురు తిరిగి ఉన్నారు. ఎదురు తిరగగానే ఆగు నాయన బ్రాహ్మణోత్తమ ఆగు, ఎండి వేలు తీసుకో, ఈ పండి వేలు తీసుకో, ఈ ముడి బుద్ధి చెంపు తీసుకో, నా పెళ్ళకి నీవు అక్కడ బాబు నన్ను చంపకుండా తీసుకో, నా తీసుకో, అది పట్టుకో. మీ బంగారు పల్లెలు మాకెందుకయ్యా? అసలు మీరు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు మీరు? చూడు అయినా మేము దొంగవారిమి కాదు, ఒక దోపిడీ వారిమి కాదు, నీ బంగారు పల్లెనాన్ని ఎందుకు అపహరిస్తామయ్యా? మాకు అసలు మా దగ్గర ఉన్న ధనభూతాన్ని ఎటువంటి తెలుసా? కనకపు బంగారుపు మరి మంచాల పైన పౌలించే వాళ్ళు మేము, బంగారుపు మంచాలు ఉన్నాయి మా దగ్గర. అందుకని మా పిల్లవాళ్ళు మాత్రం మరి ఉగ్గిన్నలో పాలు తాగుతారు, ఆ ఉగ్గిన్న బంగారమే. పిల్లవాళ్ళు మాత్రం ఉయ్యాలు ఊగుతారు, ఆ ఉయ్యాల బంగారమే. ఆఖరికి మాత్రం ఎద్దుల కొమ్మలకు పేకలు తగిలిస్తారు, ఆ పేకలు కూడా మాత్రం మరి బంగారంతో చేసింది. మా బర్రెకు మాత్రం
మొత్తంతో బంగారమే. అవును, అర్థమైందా? అన్ని బాగానే ఉండేవి కానీ ఈ అడవిలో దేనికి వచ్చారు ఆయన? ఈ అడవిలో దేనికి వచ్చారు? ఈ అడవిలో దేనికి వచ్చారా? తీసుకోవడానికి కాదు. కాదు నాయన, మేము దొంగవారం కాదు, దోపిడీ వారం కాదు. దేవగిరి పట్టణాన్ని మాత్రం పరిపాలన చేసి దేశాయి రెడ్డి గారి మయ్యా మేమని చెప్పారు. చెప్పగాని అప్పుడు ఆ బ్రాహ్మణుడికి మాత్రం పోయిన ప్రాణం కూడా తిరిగి వచ్చినట్టుంది. ఎందుకని ఆ కాలంలో మాత్రం ఒక కోడి చనిపోతేనే 3 నెలల సోదగాన్ని పాటించేవాడు మరి మన రెడ్డి గారు కాబట్టి, అటువంటిది మరి బ్రాహ్మణుడి ప్రాణాలు మాత్రం ఎలా చేస్తాడు? తీయడు. అందులో మరి కాపులు మాత్రం మరి కలకటంలోనే కాదు, కాపురములు చేయి కలిసి ఆపుదలకి గోపుదలకి కాపే కన్న తల్లి కాపే కల్పవృక్షం అన్నారు. అంటే ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు నీడను నమ్ముకొని 10 మంది వచ్చి మాత్రం ఆ చెట్టు నీడలో చేరుతారు. కాబట్టి అదే విధంగా ఒక రెడ్డి మాత్రం ఉన్నాడంటే ఆ రెడ్డిని మాత్రం నమ్ముకొని 18 వర్ణాల వారు మాత్రం మరి ఆయన మాత్రం ఆయన అండ చూసుకొని బతుకుతారు. అందుకని అటువంటి కాప దేవులయ్యా మీరు మాత్రం నన్ను ఎందుకు చంపుతారు? ఈ బంగాళ పల్లిరం మాత్రం మరి మీరెందుకు అపహరిస్తారు కదా? మీరు మాత్రం మరి అపహరించారు. అయ్యా బ్రాహ్మణోత్తమా, సరే గాని ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చిర్రయ్యా? దేనికి? చూడు నాయన, మేము ఎందుకు వచ్చామంటే మరి చిన్నమంగమ్మ, పెదమంగమ్మ, భాగ్యవతి, అన్నమాదేవి వీరి ముగ్గురికి సంతానం లేకపోతే వారికి మాత్రం సంతాన ఫలం మాత్రం కలగాలని వేడుకోవడానికి వచ్చాము. కానీ ఈ శ్రీశైల క్షేత్రం మొత్తం వచ్చాము గాని వచ్చినా గాని మాత్రం మరి ఒక్క భగవంతుడు మరి ఆ శ్రీశైల మల్లికార్జునుడి గుడి గాని గోపురం గాని ఆఖరికి ధ్వజస్తంభము గాని ఆ శివలింగము గాని ఏమీ కనిపించలేదు. రెడ్డి గారు, నేనైతే నీకు స్వామి వారిని చూపిస్తాను. మీరు నా వెంటనే రండి. ఇక నా ఇంటి బయలుదేరండి మనం పోదాం. అంతేనా? అట్టయితే చూడండి ఆయన అని చెప్పి అప్పుడు ఆ పూజారి మల్లయ్య ఆ వచ్చిన రెడ్డి వారిని మాత్రం వెంట చేసుకుని మరి చూడు నాయన, ఇదిగో ఇక్కడ మాత్రం మరి ఆ యొక్క మరి శ్రీశైలం క్షేత్రంలో మరి శ్రీశైల మల్లికార్జునుడు మరి ఏ విధంగా ఉన్నాడంటే చూపిస్తాను చూడండి అని చెప్పి ఒక్కసారిగా మాత్రం అక్కడ ఏముందయ్యా మరి గచ్చా కోరిన పొదలతో మాత్రం మరి అసలకపోయి మరి కారాకు మారాకుతో కప్పబడి ఉన్న ఒక శివలింగం ఉంది. మరి కారాగు మారాగుతో కప్పబడి ఉన్న ఒక శివలింగం ఉండేసరికి అప్పుడు ఆ శివలింగంలో మాత్రం చూస్తే అప్పుడు ఎలా ఉందయ్యా, మొత్తం కారాగు మారాగుతో కప్పబడి మరి గచ్చా కోరిన పొదలతో మాత్రం కలమెలసకపోయి మరి ఏమీ కనిపించకుండా ఉంది. కనిపించకుండా ఉండేసరికి అప్పుడు ఆ పూజారి మల్లయ్య నేరుగా వెళ్లి ఆ గచ్చా కోరిన పొదను మాత్రం కోసి పక్కన పడవేసిన తర్వాత అప్పుడు వెంటనే మాత్రం ఆ కారాకు మారాకు మాత్రం శుభ్రంగా తీసి అక్కడ ఉన్న మరి శివలింగాన్ని మరి ఆయన తెచ్చిన మాత్రం మరి ఆ యొక్క మరి పుణ్య జలముతో మరి అభిషేకం చేసి ఆ తర్వాత దూప దీప నైవేద్యాలు కాయ కర్పూరాలు పెట్టి ఇక శివ శంకర ఈశ్వర వీరభద్ర నీలకంఠ దామోదర పార్వతి వల్లభ అర్ధనారీశ్వర బోలా శంకర గరళకంఠ గంగాధర కాత్యాయని ఉమామహేశ్వర నాయన కపర్తి స్వామి శంకర మహానుభావ నీ దగ్గర కూర్చున్నా గాని ఈ రెడ్డి ప్రభులు మాత్రం నిన్ను తెలుసుకోలేకపోయారు. అందుకని వారిని మాత్రం నీవు దయతో క్షమించి వారు ఏ వరములు అయితే కోరుకుంటారో అటువంటి వరములు మొత్తం కూడా మాత్రం నీవు మాత్రం వాళ్ళు కోరుకున్న వరములు మాత్రం కొండెక్కించు తండ్రి అని చెప్పి ఒక్కసారిగా మాత్రం అలా వేడుకొని ఉన్నాడు. వేడుకొని నాయన ఓ రెడ్డి ప్రభులారా, మీకు సంతానం లేదన్న వారికి సంతానం, ధనము కావాలన్న వాళ్ళకి ధనము, ధాన్యం కావాలన్న వాళ్ళకి ధాన్యం, ఇక వజ్ర వైడూర్య మరకత మాణిక్యములు ఏవి కావాలన్నా గాని వధువు లేకుండా మాత్రం ఇచ్చే కొండంత దేవుడు ఈ యొక్క మరి శ్రీశైల మల్లికార్జునుడు ఆ యొక్క బ్రహ్మరాంబ దేవి కొలువై ఉన్న మరి పుణ్య స్థలము. అందుకని మీకు ఏమి కావాలో కోరుకోండి. సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, నర్సిరెడ్డి, కొండారెడ్డి, అమ్మో అయ్యో ఇదేంటయ్యో అమ్మో ఇంత పత్రంలోనంట అమ్మో ఈ పత్రంలో శివయ్య ఉన్నాడంట, మనం దండం పెట్టుకోవాలంట. ఏమన్నా నమ్మవలసిన మాటేనా? అసలా మాత్రం శివయ్య అంటే ఒక గుడి, ఒక గోపురము, ఒక ద్వైస్తంభము ఏదన్నా గాని ఒకటి అనుమానం ఉండాలి. ఏందయ్యా ఇంత శివయ్య ఉన్నాడని మనకు కనపడుతుంది. ఈ బ్రాహ్మణోత్తముడు మనం ఎలా నమ్మాలి? బ్రాహ్మణోత్తమా మరి గుడి గోపురం లేకుండా మరి ఏమి రాకుండా మేము నమ్మాలంటే బదండి ఎలా నమ్మజాలమండి? చూడు నాయన, నేను అక్కడ చెబుతున్నా రుబ్బుడు పత్రాలు 3 ఉన్నాయి. అంటే ఇది మాత్రం మీరు రుబ్బుడు పత్రం అంటారు మీరు, కానీ ఇది రుబ్బుడు పత్రం కాదు నాయన. సాక్షాత్తు ఆ యొక్క రుద్రుని యొక్క రూపం ఆ శ్రీశైల మల్లికార్జునుడు ఇక్కడ కొలువై ఉన్నాడని మరి చెప్పే ఒక రూపం ఇది. అందులో ఇంకొకటి చెబుతానండి, అసలు నిజమైన భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మరి
స్థితియే మా ఘనమనుకుందామా శుద్రుడు తలపైన మోపినాడు, శుద్రుడే మా ఘనమనుకుందామా కాలకంఠుని కంకణం, కాలకంఠుడే మా ఘనమనుకుందామా కైలాసమున కాపురం, కైలాసమే మా ఘనమనుకుందామా ఈపున రావణుడు ఎత్తేశాడు, రావణుడే మా ఘనమనుకుందామా ధర్మప్ప వాలిచే కట్టుబట్టాడు, వాలియే మా ఘనమనుకుందామా ఒక్క బాణం చేత ఒరిగిపోయాడు, మరి బాణమే మా ఘనమనుకుందామా రాముడు చేయి బాణము, రాముడే మా ఘనమనుకుందామా దాసుని యొక్క హృదయములు దాగి ఉన్నాడు. అటువంటి పుణ్య స్థలమున పుట్టాడయ్యా భగవంతుడు. నువ్వు చెప్పింది ఒక్కటి అర్థం కాలేదు నాయన. అట్టయితే తెలియదు అయ్యో. మరి స్థితియే మా ఘనమనుకుందాం అంటే స్థితి అనగా ఒక భూమి, అంటే ఈ భూమిలో మాత్రం మరి చూస్తే ఎన్నో మేరు పర్వతాలు మహాసముద్రాలు ఎంతో మంది మొత్తం మరి 3,82,000 రకముల జీవరాశులు మొత్తం కూడా మాత్రం ఉన్నాయి. కాబట్టి మరి ఈ భూమి మాత్రం ఇంత భారం మోస్తుంది కదా, మరి భూమి మాత్రం ఇంత భారం మోస్తుంది కాబట్టి భూమి తల్లి చాలా